ఆ వేద పండితుడు గత జన్మలో పాపి, కానీ ఈ జన్మలో పాపం వేదము చదువుకున్నాడు, మంచివాడు, 10 మందిలోనూ పేరెనగన్నవాడు, కొంచెం ఆ దుర్బుద్ధి పుట్టింది అనుభవించాడు. కాబట్టి అతనికి ఒక మంచి ఇల్లు నేను ఇస్తాను అని చెప్పేసి నరసింహవర్మ గారు ముందుకొచ్చి ఒక ఇంటిని ఆయనకి చూపించి ఆ ఇల్లు ఆయనకి రాసిచ్చారు ఉండమని చెప్పేసి. తద్వారా వాడికి ఇల్లు అమిరింది. ఈ పిల్లవాడు తండ్రి బాపనాయుడు వారి ఇంట్లోనే ఉంటూ 3 రోజుల పాటు అతిథులుగా ఉండి 3వ రోజు కూడా ఆ విభూతి వేసుకున్న తర్వాత వాడికి నత్తిపోయింది. శరీరం మళ్ళీ 10 సంవత్సరాల బాలుడికి ఉండవలసిన శరీరంగా మారిపోయింది. వృద్ధాప్యంతా పోయింది, శరీరంలో ఉన్న విషమంతా పోయింది, శరీరంలో ఉండబట్టి రుగ్మతలే నాశనం అయిపోయాయి. చక్కగా 10 సంవత్సరాల పసిబాలుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మారిపోయాడు. నత్తిపోయింది, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు ఆ పిల్లవాడిని పిలిచి నెత్తిమి చేయిపెట్టి, నాయనా, నీ గత జన్మలో నువ్వు చేసినటువంటి దుష్టకర్మలన్నింటినీ హరించి వేశా. ఎందుకంటే నువ్వు ఎంత దుష్టుడు అయినా ఆ జన్మలో నువ్వు దత్తుడు నమ్ముకున్నావు, దత్తభక్తుడు నువ్వు. కాబట్టి నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు నేను అనుగ్రహిస్తున్నా. నువ్వు పెద్దవాడివి, వివాహం చేసుకున్న తర్వాత వివాహానంతరము కొంతకాలం పోయిన తర్వాత సన్యాస స్వీకారం చేసి దత్తానంద స్వామి అనేటువంటి పేరుతో నువ్వు చక్కగా ఒక ఋషి పరంపరలో ఉంటూ నీవు ఈ సాధన పూర్తి చేసుకోమని చెప్పేసి శ్రీపాదుల వారు అనుగ్రహించినట్లుగా మా శ్రీపాద వల్లభ లీలా వైభవంలో చరిత్రలో మనకి ఈ కథ చెప్పబడింది. అంటే ఈ విధంగా దత్తానంద స్వామి అనేటువంటి ఈ పిల్లవాడు పెద్దవాడే దత్తానంద స్వామిగా మారి చక్కగా అద్భుతమైనటువంటి లీలలు తెలియజేయడం శంకర భట్టుకి చెప్పినటువంటి కథ ఇది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే కర్మ ఫలితము ఎవరికైనా అనుభవించవలసిందే. అయితే దత్తుడిని నమ్ముకుంటే ఆ ఫలితం తీసివేయబడుతుంది. తద్వారా వచ్చేటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. ఏదో విధంగా ఆ కర్మలను అక్కడ ఆకర్షింపజేసి వాడు దగ్ధం చేయడం, ఏదో ఒకటి చేసి శ్రీపాద వల్లభుల వారు వాటిని సంపూర్ణంగా వాటిని నశింపజేసి తిరిగి పునర్జీవితాన్ని ప్రసాదిస్తారు. శ్రీపాద వల్లభులు అనడానికి ఇది ఒక అద్భుతమైన కథ. అంతే దత్తుడిని నమ్ముకుంటే ప్రశాంతమైన జీవితం జరుగుతుంది, అన్న వస్త్రాలు లోటు ఉండదు. ఇది మనకి ఇక్కడ ఇదో మనకు అర్థమైనటువంటి కథ. ఇక